సాక్షాత్ పరదేవత గోవు అంటే. ఎక్కడ గోవు సంతోషిస్తుందో అక్కడ 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు. ఎక్కడ గోవు దుఃఖపడుతుందో ఆ యజమాని నశించిపోతాడు. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు నద్దాని బంధింప నుడికిపోదే వటదళంబునకనుమూయు వాని కడుపు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు శివార్పణంలో. వటపత్రశాయి కడుపు ఉడికిపోదా అన్నారు ఆయన. కాబట్టి గోవు గోవే, అంతా గొప్ప గోవు. అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు శాంతి మంత్రం. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి, మిగిలిన వాడు పాడైపోతే ఏం అక్కర్లేదా? అంటే అందరూ బాగుండాలంటే యజ్ఞం జరగాలి. యజ్ఞం చేయాలంటే మంత్రం చెప్పడానికి బ్రాహ్మణుడు ఉండాలి. ఉండే ఆయన ఏం చేస్తాడు? యజ్ఞం చెయ్యాలంటే భూశుద్ధి చేయాలంటే ఆవు పేడ ఉండాలి. అగ్ని రగల్చాలంటే ఆవు పేడ పిడకలు ఉండాలి. ఆవు పాలు పొయ్యాలి. ఆవు నెయ్యి ఉంటే కానీ హవిస్సు ఇవ్వడానికి లేదు. ఆవు లేని నాడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ లేని నాడు యజ్ఞం ఎక్కడుంది? యజ్ఞము యాగము హోమము లేని నాడు సనాతన ధర్మం ఎక్కడుంది? మంత్రం ఉంటే మాత్రం బ్రాహ్మణ్యం ఎందుకు పనికొస్తుంది? లోకానికి శాంతి ఎక్కడి నుంచి కలుగుతుంది? కాబట్టి గోవు లేని నాడు ఏదీ లేదు. గోవే గొప్పది. అందుకే అన్నిటికన్నా ముందు ఉండవలసింది ఏది అంటే గో అంది వేదం. అటువంటి గోవు మీద గొడ్డలు పడితే నేను పుట్టలో ఎందుకురా? ఇంకా నేను విష్ణువుని ఉండేందుకు ఊడిపోయేందుకు? గోవు రక్షింపబడాలి, దానికోసం నా తలడ్డు పెడతాను. మీరు కూడా గోవు కొరకు బతకండి, గోవుని రక్షించండి, గోవుని కొట్టకండి. గోవుకు పువ్వు పెట్టండి, గోపృష్ఠమునందు పసుపు రాయండి, బొట్టు పెట్టండి. గోపృష్ఠము సాక్షాత్ లక్ష్మీ స్థానము. 5 స్థానములలో గోపృష్ఠమునందు మహాలక్ష్మి ఉంటుంది. అసలు 6వ స్థానం లేదు లక్ష్మీదేవికి. పద్మము, మారేడు దళం యొక్క వెనక భాగము, సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానము, ఏనుగు యొక్క కుంభస్థలము, 5వది ఆవు యొక్క వెనక తట్టు. ఈ 5 లక్ష్మీ స్థానాలు. లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది ఆవు వెనక తట్టుకు పూజ. అందుకే అటువంటి మహాలక్ష్మీ స్థానం. అటువంటి ఆవుని అగౌరవపరచకండి, దాని మీద గొడ్డలి పడ్డానికి వీల్లేదు. వెంకటేశ్వరుడు పైకొచ్చి తలడ్డు పెట్టాడు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆయన శారదాంబ ఆలయంలోకి వెడుతున్నారు. అమ్మవారికి పూజ చేయడానికి శిష్యులు వెనకాతల సంబారాలన్నీ పట్టుకుని వెడుతున్నారు. ఎక్కడి నుంచో ఆవు గబగబా వచ్చి అడ్డంగా పడుకుంది రాజద్వారానికి. శిష్యులు గబగబా వెళ్ళి ఆవుని లేపుతున్నారు. ఆయన అన్నారు, లేపకండి, శారద పూజ అందుకోవడానికి వాళ్ళ బయటికి వచ్చింది నా కోసం, పీట వేయండి. ఆవు దగ్గర పీట వేసి కూర్చుని శారదకి చెయ్యవలసిన పూజ ఆవుకి చేసి వెళ్ళిపోయారు వెనక్కి. అది గోవు అంటే. గోవు గోవే, గోవు సాక్షాత్ పరదేవత. అటువంటి గోవుని రక్షించండి. వెంకటేశ్వరావతారము యొక్క గొప్ప సందేశం. మహానుభావుడు ఎప్పుడైతే ఇంత దెబ్బతిని లోపలికి వెళ్ళిపోయాడో, బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కదా, ఆవు గబగబా వెళ్ళింది చోళరాజు దగ్గరికి. ఏడుస్తూ తన బాధ ప్రకటనం చేసి చెప్పలేక గిరగిరి తిరిగింది. ఆవు ఎందుకు ఇలా తిరుగుతోందని చోళరాజు ఆవుతో కలిసి వెంకటాచల పర్వతం మీదకి వచ్చాడు. పెద్ద రక్తధార కనపడింది, చనిపోయినటువంటి గోపాలబాలుడు కనపడ్డాడు. ఎందుకు ఇలా జరిగిందని ఆశ్చర్యపోయాడు. పుట్టలోనున్న వెంకటేశ్వరుడు అప్పటికి గోపాలబాలుడు ఒక్కడే చూశాడు వెంకటేశ్వరుడిని. పుట్టలోనున్న వెంకటేశ్వరుడు శాపవాక్కు విడిచిపెట్టారు. పిశాచోభవ దుర్బుద్ధే మద్దుఃఖాదాన కర్మణ. నా తలకి గొడ్డలి దెబ్బ తినడానికి కారణం నువ్వే, అందుకని నీవు పిశాచవగుదువుగాక అన్నారు. ఆయన 2 చేతులు జోడించి అడిగాడు, అయ్యా నేనేం తప్పు చేశాను? గోపాలబాలుణ్ణి పంపించాను, వాడు గొడ్డలి విసిరాడు, మీరు తలడ్డు పెట్టారు, నేను పిశాచం అవడం ఎందుకు? కాదు, ఎంత శిక్ష వెయ్యాలో అంత శిక్ష వేయకుండా ఆవు పాలివ్వలేదని నీ భార్య కొట్టినటువంటి దెబ్బలకి వగచిన గోపాలబాలుడు గొడ్డలి విసిరాడు ఆవు మీద. పరిపాలన చేసేటటువంటి రాజు ప్రజలకి ధర్మం చెప్పకపోతే ప్రజలు చేసిన దోషానికి రాజుదే బాధ్యత. అందుకని నీకు శాపవాక్కు విడిచిపెడుతున్నాడు, పిశాచమై తిరిగన్నారు. ఎప్పటికి నాకు శాప విమోచనం అన్నారు. శుక్రవారేతు సాయాన్నే కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రే మే జలపూజితే. ఆకాశరాజు గారు వస్తాడు. ఆయన తన కుమార్తె పద్మావతీదేవిని నాకు కన్యాదానం చేసి శుక్రవారం సాయంకాలం నా కిరీటం పెడతాడు, తల మీద పెద్ద కిరీటాన్ని. ఆ కిరీటం నా తల మీద పెట్టినప్పుడు నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తాయి. అప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుంది. పిశాచమై తిరిగి వెంకటాచల పర్వతంలో ఉన్న స్వామి పుష్కరిణి యందు స్నానం చేస్తావు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 దొరికేవి కావు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన నాడు నీ యొక్క శాపం విమోచనం అయిపోతుందన్నారు మహానుభావుడు. ఆ సువీర మహారాజు గారు పిశాచమై తిరిగాడు. ఒక రోజున స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన పుణ్యవశాత్ ఆయనకి శాప విమోచనమై మళ్ళీ సువీర మహారాజుగా రాజ్యాన్నంతటినీ కూడా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. సువీర మహారాజు గారి యొక్క కుమారుడు సుధర్ముడు.
ఈ సుధర్ముడు ఆయన మనోరమాదేవి అని ఒక ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుడే ఆకాశరాజు. సుధర్మ మహారాజు గారు ఒకప్పుడు కపిలతీర్థం దగ్గరికి వెళ్ళి వేటాడుతున్నటువంటి సమయంలో ఒక నాగకన్య అక్కడ స్నానం చేసి వెడుతోంది. ఆయన ఆ నాగకన్య యందు వలపు పొందాడు. ఆమె అంది, మా నాన్నగారు నన్ను సుక్షత్రియుడికిచ్చి కన్యాదానం చేస్తానన్నాడు, నిన్ను నేను ఎలా వివాహం చేసుకుంటానంది. అమ్మా, నేను కూడా సుక్షత్రియుణ్ణే, నా పేరు సుధర్మ మహారాజు, నేను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని ఏలుతూ ఉంటాను, కాబట్టి నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానన్నారు. సరేనంది. ఆవిడ గాంధర్వ విధిని వివాహం చేసుకుంది. నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలి అని నియమం పెట్టింది. నాకు ఇప్పటికే కొడుకున్నాడు, కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నీకు ఇవ్వలేను, నీ కొడుక్కి రాజ్యం ఇవ్వలేను, ఆకాశరాజుకి సగమిస్తాను, నీ కడుపున పుట్టే కొడుక్కి సగమిస్తాను. సరే, ఒడంబడ్డారు. ఇద్దరికి గాంధర్వ వివాహం అయింది. ఇద్దరు అక్కడ చాలా సంతోషంగా గడిపారు. ఆవిడ మళ్ళీ పాతాళోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ముందు సుధర్మ మహారాజు గారు ఆవిడికి రాజముద్రికనిచ్చి పంపాడు. గుర్తు చెప్పాడు, మనం ఇక్కడ ఈ దొండ పొదల్లో విహరించాం, ఇది గుర్తుగా చెప్పి కొడుకుని పంపించు అన్నాడు. పాతాళలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ధనంజయుని కుమార్తె అయినటువంటి ఆ నాగకన్యకి కొంతకాలానికి గర్భం వచ్చి ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. 16 సంవత్సరములు వచ్చి అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత తండ్రి దగ్గరికి పంపుతూ ఆనాడు సుధర్మ మహారాజు గారు ఇచ్చినటువంటి రాజముద్రికనిచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కపిలతీర్థం దగ్గర ఉన్న దొండతీగలు తీసి ఆ దొండతీగలు నడుము కట్టుకుని వెళ్ళరా, దొండతీగలు చూస్తే మీ నాన్నకి నాతో రమించిన రోజులు గుర్తొస్తాయని గుర్తు చెప్పింది. దొండతీగలు నడుముకి కట్టుకుని వచ్చి సుధర్మ మహారాజు గారికి కనపడి గుర్తింపబడిన వాడు కనుక తొండమాన్ చక్రవర్తి అని పేరు వచ్చింది. తొండమానుడు అన్న పేరు రావడానికి కారణం అది. అందుకని సుధర్మ మహారాజు గారికి ఆకాశరాజు, తొండమానుడు కొడుకులు. వెంకటేశ్వర స్వామి వారు వాల్మీకమునందు పుట్టలో ఉండేవారు. పైకి లేచి తిరుగుతూ ఉండేవారు. అప్పుడప్పుడు గుర్రం ఎక్కి వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకుని తిరిగేవారు. వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు ఆయన కొండలలో తిరుగుతున్న రోజులలో వకుళమాత పెట్టిన అన్నం కాకుండా ఆయన తిన్నదేదో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు. ఒక బోయవాడు ఒకతను అక్కడ ఉండేవాడు. అతను పంట పండించి చామదుంపలు పైకి తీసి ఉడికించి ఆకుదున్నెలో తేనె పోసి తేనెలో చామదుంపలు వేసి వెంకటేశ్వర స్వామి వారికి పెడుతుండేవాడు. రోజు స్వామి ఆ చామదుంపలు తింటుండేవారు. తన యందు భక్తి ఉండాలి తప్ప వాడు పండితుడా, ధనవంతుడా, ఇంకోటా ఆయనకు అనవసరం. చామదుంపలు తినేవారు. మహానుభావుడు ఆ పుట్టలో ఉన్న రోజుల్లోనే వెడుతుంటే ఆదివరాహస్వామి వారి యొక్క పరిచారకులు చూసి, ఎవరొస్తున్నారు, ఇక్కడ ఆదివరాహస్వామి వారు ఉన్నారు, పక్కకి తప్పుకోండి అన్నారు. అంటే వెంకటేశ్వరుడు పక్కకి తప్పుకున్నారు. 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. ఒక ప్రమిదలో 2 దీపాలు వెలిగినట్టు విష్ణు అంశాలు 2 కలుసుకున్నాయి. ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి ఒకే విష్ణువు 2 రూపాలతో కలుసుకున్నారు. శ్రీరామాయణం బాలకాండలో పరశురాముడు, రాముడు కలుసుకున్నట్టు అని వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు. అప్పుడు అడిగారు వెంకటేశ్వర స్వామి వారు, అయ్యా, నేను ఈ కొండకొచ్చాను, లక్ష్మీదేవి కరవీరపురం వెళ్ళిపోయింది, కలియుగంలో జనుల్ని ఉద్ధరించడం కోసం వచ్చాను, నాకు కొద్దిగా స్థలం ఇప్పిస్తారా అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి అన్నారు, ఇది కలియుగం, ఇక్కడ లక్షణం ఉంది, ఎవడు ముందొచ్చి కూర్చున్నాడో వాడిదే స్థలం. భూ ఆక్రమణ అన్నదానికి మొట్టమొదలు అక్కడ ఉందిలో ఉంది. కాబట్టి నేను ముందొచ్చాను ఈ కొండ మీదకి, అందుకని ఇది వరాహక్షేత్రం నాది. స్థలం మౌల్యేన గృహ్యతాం. కలియుగంలో లక్షణం ఏమిటో తెలుసా? భూమి కావాలంటే డబ్బిచ్చి కొనుక్కోవాలి, ఎందుకంటే డబ్బులు ఇవ్వండి భూమి ఇస్తానన్నారు. ఎన్ని గజాలు కావాలో చెప్పండి, గజం ఎంతో చెప్తాను, ఆ డబ్బిచ్చి స్థలం తీసుకోండి అన్నారు. ఎవరు? ఒకే విష్ణు స్వరూపాలు. ఆయన అన్నారు వెంకటేశ్వరుడు, లక్ష్మి కరవీరపురంలో ఉంది, మన దగ్గర ఏం లేదు, కాబట్టి ఇప్పుడు నేనెక్కడి నుంచి పుచ్చుకుంటాను? కాబట్టి అయ్యా, మీకు నేను ఒక వరం ఇస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరశేషనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. మహానుభావ, నేను ఒక వరం ఇస్తున్నాను. ఈ వెంకటాచల క్షేత్రంలో లక్షల మంది రాత్రి లేదు పగలు లేదు నా దర్శనం కోసం వచ్చినా, ఎవరు తిన్నగా వచ్చి నా దర్శనం చేస్తారో వాళ్ళు నా దర్శనం చెయ్యలేదని ఖాతాలో వేస్తారు. ముందు మీ దర్శనం చేసి నా దర్శనానికి రావాలి, ముందు మీకు నైవేద్యం పెట్టి నాకు నైవేద్యం పెట్టాలి. ప్రథమం దర్శనం చాస్యాత్, మీ దర్శనం చేసి నా దగ్గరికి వస్తే దర్శనానికి వచ్చాడని వేస్తాను. మిమ్మల్ని చూడకుండా నా దగ్గరికి వచ్చాడనుకోండి, వాడు రాలేదని వేస్తాను, కుదరదు. కాబట్టి మొదటి దర్శనం మీదే.
ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరచేసనం. మొట్టమొదట ఆవు పాలు తీసుకొచ్చి మీకే నైవేద్యం పెడతారు. ఉత్సవాలు నావి, నైవేద్యాలు మీవి మొదట. సరే, అయితే దీన్ని నేను వరం కింద తీసుకుని దీన్నే డబ్బుగా భావించి 100 అడుగుల భూమి ఇస్తున్నాను. అదిగో పొద్దుతిరుగుని చింత చెట్టు ఉంది, దాని నీడలో ఉండండి అన్నారు. మిగిలింది వరాహక్షేత్రం. ఆయన తీసుకున్న 100 అడుగులు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి స్థలం. పౌరాణికంగా అంతే. అది కూడా ఎన్నాళ్ళు, శ్వేతవరాహ కల్పం పూర్తయిపోయేంత వరకు ఇచ్చారు. అంటే బహుశः ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ వెంకటేశ్వర స్వామి వారే చేసుకున్నారు ఆదివరాహస్వామితో. విఖనస మహర్షి అని ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు? నాకు కృష్ణ దర్శనం కావాలన్నారు. కృష్ణ భగవానుడే వెంకటేశ్వరుడుగా ఉన్నాడు, ఇప్పుడు పుట్టలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి వెంకటాచలంలో సేవించన్నారు. ఆ వికనస మహర్షి, గోపీనాథుడు అంటారు ఆయన్ని. ఆయన వచ్చి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి నిరంతరం ఆరాధన చేసేవారు. ఆ రోజుల్లోనే రంగదాసు అనబడే వ్యక్తి ఈ వికనస మహర్షికి సేవ చేయడానికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి కావలసిన పూలు, పూజకు కావలసిన పళ్ళు, తేనె అన్నీ పట్టుకొచ్చేవాడు. ఈ రంగదాసు ఒకనకొకప్పుడు స్వామి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి నీళ్లు తేబోతూ గంధర్వులు వచ్చి స్నానం చేసి క్రీడిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు అయిపోయింది, గంధర్వులు వెళ్ళిపోయారు. అయ్యయ్యయ్యో, గంధర్వ మిథునం చూస్తూ ఉండిపోయానే అని బాధపడి నీళ్లు పట్టుకుని వెళ్ళాడు ఇంటికి. ఆయన కోపం వచ్చింది వికనస మహర్షికి. ఇంతసేపు ఆలస్యం ఎందుకు చేశావన్నారు. నాది దోషమే, నేను గంధర్వ మిథునం చూస్తూ ఉండిపోయాను, తప్పైపోయింది, క్షమించండి అన్నారు. పుట్టలోంచి వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, మీ ఇద్దరికీ వరమిస్తున్నాను. నా సేవ ఈ యుగంలో మొట్టమొదట నేను ఇక్కడికి వచ్చి పుట్టలో ఉన్నప్పుడు వైఖానసులకు చెందినటువంటి ఈ గోపీనాథుడు నాకు సేవ చేశాడు కాబట్టి నేను ఎక్కడ ఉన్నా వైఖానసులే నాకు అర్చన చెయ్యాలి. వైఖానసులు నాకు అర్చన చేసి వైఖానసులు అలంకారం చేస్తే నేను ప్రీతి చెందుతాను. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరంగం, తిరుమల మొదలైన క్షేత్రములన్నింటిలోనూ వైష్ణవుల్లో వైఖానసులదే పూజార్హత, వాళ్లే చేస్తారు. రంగదాసుకు వరం ఇచ్చారు. ఓ రంగదాసు, నువ్వు ఇంత సేవ చేశావు, గంధర్వ మిథునాన్ని చూస్తూ ఉండిపోయావు, బెంగ పెట్టుకోకు. వచ్చే జన్మలో నువ్వే తొండమాన్ చక్రవర్తివై పుట్టి నాకు ఆలయాన్ని కడతావు. రంగదాసు తవ్విన బావి ఇప్పటికీ ఉంది తిరుమలలో. ఎక్కడుందో తెలుసా అండి? మీరు దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తారే ఘంటామంటపం పక్క నుంచి, బయటికి వచ్చేసి వకుళమాత దర్శనానికి మెట్లెక్కుతున్నప్పుడు కుడి చేతి పక్కన బావి ఉంటుంది. ఆ నీళ్లతోనే వంట చేస్తారు. అదే రంగదాసు తవ్విన బావి. ఇప్పటికీ ఆ నీళ్లతోనే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం తయారవుతుంది. మహానుభావుడు ఒకరు చెక్కినది కాదు, దేవతలు తయారు చేసినది కాదు, విశ్వకర్మ మలచినది కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా ఆయనే అలా నిలబడ్డాడు. అది శిల కాదు, అది స్వామియే. అందుకే అంత దివ్యమైన ఆకర్షణ. విమానాలకి పేర్లు మారుతాయి. కంచిలో ఉంటే ప్రణవాకార విమానం, తిరుమలలో ఉంటే ఆనందనిలయ విమానం. ఆనందనిలయ విమానం అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? మీ ప్రయత్నంతో త్రికరణ శుద్ధిని తెచ్చుకోవడం చాలా కష్టం. పూజ అంటే 3 ఏకీకృతమైతేనే పూజ. 3 ఏకీకృతము కాకపోతే అది పూజ కాదు. పూజకి కోసం చేసిన ప్రయత్నం అంటారు. త్రికరణములంటే నేను నోటితో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, పరమేశ్వరుడు చెయ్యి చాపి నాకు కనపడాలి. నేను ఆయన చేతి మీద నీళ్లు పోస్తే ఆయన చేతులు తడిసినట్టు, ఆయన ఇలా అనుకుంటే నా ఉత్తరీయంతో తుడిచినట్టు కనపడింది అనుకోండి, నేను ఉపచారం చేశాను పూజలోని గుర్తు. హస్తయోహ అర్ఘ్యం సమర్పయాం, పాదయోహ పాద్యం సమర్పయాం అంటే పూజ కాదు, అదో డ్రామా. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. మనసు, కాయిక, వాచిక, మానసిక, కాయిక, వాచిక కైంకర్యములు ఏకీకృతమైతే పూజ. ఎంత కష్టపడినా కలియుగంలో 3 ఒకటి కావు. కలిపురుషుడి ఉద్ధతికి. ఆనందనిలయ విమానానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? పసిపిల్లాడైనా పరమవృద్ధుడైనా ఆనందనిలయ విమానంలోకి వెడితే వాడి ప్రమేయం లేకుండా ఆయన వంక ఇలా చూసేటప్పటికీ ఆనందం ఉద్భుతమై నోటి వెంట గోవిందా అంటాడు, 2 చేతులు ఇలా అంటాడు, కన్నులార స్వామిని చూస్తాడు, అన్నీ మర్చిపోతాడు. మీ ప్రయత్నము లేకుండా త్రికరణములు ఏకీకృతమై ఆనందము విస్ఫోటనము చెందుతుంది. కాబట్టి ఆ విమానమునకు ఆనందనిలయ విమానం అని పేరు. కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారు వెంకటేశ్వర దర్శనం చేసి బయటికి వస్తే ఆయన్ని ఒకసారి అడిగారు, వెంకటేశ్వరుడు ఎవరు? ఆయన చిరునవ్వు నవ్వి అన్నారు, వెంకటేశ్వరుడు పరబ్రహ్మము. అది పరబ్రహ్మం. అందుకే ఆయన్ని మీరు శివ అని పిలవండి, ఇంద్ర అని పిలవండి, అగ్ని అని పిలవండి, స్కంద అని పిలవండి,
జగజ్జనని అని పిలవండి, మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన మాత్రము నామరూపములకు అతీతుడు యథార్థమునకు. అది పరబ్రహ్మస్వరూపం. కేన తులసి మాత్రదలే నాపి నరోత్తమ. భక్తి కలిగినటువంటి వాడు ఒకే ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదముల మీద సమర్పిస్తే, పూజయేత్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః, నేను వాడి వెంట తిరిగి వాణ్ణి రక్షిస్తూ ఉంటాను. కావలసినది భక్తి. ఆ భక్తితో ఎవడు నిలబడతాడో వాడు ఏ సంభారములను తెచ్చి నాకు ఇచ్చాడు అన్నదాన్ని నేను చూడను. ఎందుచేత అంటే ఈ చరాచర జగత్తంతా కూడా ఆయన చేత సృజింపబడినది. ఆయనకి నివేదన చేయగలమేమో కానీ మనం కొత్తగా ఆయన కొరకు సృజించి తేగలిగిన పదార్థం లోకంలో లేదు. అందుకే భక్తితో నా పాదముల మీద ఒక్క తులసి దళాన్ని సమర్పించిన వాడైనా సరే నేను వాడిని కౌగిలించుకుని వాడి వెంట తిరుగుతాను అన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీ వెంకటేశ్వరావతారము చాలా తేలికగా దొరికింది ఎవరికి అంటే, ఏమీ చదువుకోకపోయినా ఏమీ రాకపోయినా గుండెల నిండా భక్తి నింపుకున్న వాళ్ళెవరో వాళ్ళందరికీ వెంకటేశ్వరుడు లభ్యమయ్యాడు. కలియుగంలో నేను భక్తికి మాత్రమే లొంగుతాను తప్ప పై పటాటోపములకు లొంగేవాడను కాను. ఇది చెప్పడానికే ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో పరమేశ్వరుడు స్వీకరించేటటువంటి మహానైవేద్యాన్ని ఓడు అని పిలుస్తారు. ప్రతిరోజు ఓ కొత్త కుండ తీసుకొచ్చి పగలగొట్టి ఆ కుండ పెంకులో పెరుగన్నాన్ని తీసుకెళ్ళి కులశేఖర ఆళ్వార్ పడి దాటి లోపలికి వెళ్ళేది ఆ ఒక్క ప్రసాదమే. దాన్ని లోపల పెట్టి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. ఆ పెరుగన్నం ఒక్కటే ఆయన తింటాడు. నేను మీతో మళ్ళీ మనవి చేస్తున్నాను, అది శిలా విగ్రహము కాదు, అది సాక్షాత్ పరమేశ్వరుడు. ఎన్నో సందర్భాల్లో శుక్రవారం పూరాభిషేకం జరిగిన తర్వాత ఆయనకి ఒళ్ళు చెమట పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అని వెంకటాచలంలో స్వామివారి సేవలో చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు నాతో మాట్లాడుతూ చెప్పగా నేను ఎన్నో మార్లు విన్నాను. ఆయనకి ఒళ్ళు తుడిచిన ప్లోత వస్త్రం సువాసనలు వెలజల్లుతుంటుంది. అంతటి మహానుభావుడు వెంకటరమణుడంటే. అందుకే ఆయన పట్టినటువంటి ముద్ర గురించి ఒక మాట చెప్తారు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. పద్మావతీదేవిని తన వక్షస్థలంలో పెట్టుకొని ఆయన కుడి చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటాడు. ఆ ఒక్క చేతిని చూసి పొంగిపోయాడు అన్నమయ్య. అసలు వెంకటేశ్వర స్వామి వారు ఇలా చూపించి నా పాదములు చూడండి అనడంలో ఉన్న రహస్యం ఏమిటి అంటే, ఆయన పాదములను చూడగలిగిన వాడు ఎవరో తెలుసా? ఎవరు వెంకటేశ్వరుణ్ణి ధ్యానంలో పట్టుకోగలరో వాళ్ళకే ఆయన పాదదర్శనం అవుతుంది. ఇది పరమసత్యం. అందుకే అన్నమాచార్యుల వారు ఒక మాట అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. పరమయోగీంద్రులకు, యోగము అంటేనే అనేన యుజ్యతే ఇతి యోగ, ఇంద్రియ వృత్తులను అరికట్టి అంతర్ముఖుడై పరమేశ్వర పాదములు పట్టగలిగిన వాడికి మాత్రమే ఆ పాదములు కనపడతాయి. ఆ పాదములను పద్మముల వంటి చేతులు కలిగినటువంటి పద్మావతీదేవి ఆయన యొక్క పాదపద్మములను నిరంతరము ఒత్తుతుంటే ఆయన నాభికమలంలోంచి పుట్టినటువంటి పద్మసంభవుడైనటువంటి పద్మముఖుడైన అబ్జగర్భుడు బ్రహ్మగారు ఎప్పుడూ చూస్తూ, నేను 4 ముఖాలతో చూడ్డం కాదు, నేనే లోకంలో కొన్ని కోట్ల మందిగా సృష్టింపబడి కోట్ల మందిని ఇంటూ 2 కళ్ళులతో చూస్తానని ఇంత సృష్టి చేసేట. ఆ పాదములు అంత వైభవోపేతములు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ, మీరు వెంకటేశ్వరుడి దగ్గర కూర్చుని ఆయన కూర్చుని మీరు అరిచేతులు పడితే ఆయన తన పాదములు 2 ఎత్తి మీ అరిచేతుల్లో పెడితే మీరు వంగి శిరసినయని మీ కన్నులు 2టికి ఆ పాదాలు అద్దుకుని ఆ చల్లటి పాదములు గుండెల మీద పెట్టుకుని మీరు వంగి ఆ పాదములు పైకెత్తి మీ తల మీద పాదములు పెట్టుకోవాలి. ఆ తల మీద పాదములు పెట్టుకోగలిగాడు అని గుర్తు ఏమిటంటే, ఆ పాదములను పైకెత్తి తల మీద పెట్టుకునేటప్పుడు ఇలా చూస్తాడు. అలా చూసినప్పుడు ఆయన పాదముల యందు కొన్ని రేఖలు కనపడతాయి. రేఖామయద్ధుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబరుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మీరు రోజు శరణాగతి గద్యలో ఆ ప్రపత్తిలో చదువుతూ ఉంటారు. ఆ పాదముల యందు గద,
అమృతభాండము, నాగలి, అంకుశము, సుదర్శనము, ఇటువంటి దివ్యమైనటువంటి చిహ్నములు ఉంటాయి. ఆ దివ్య చిహ్నములతో కూడినటువంటి పాదముల యొక్క అడుగు భాగాన్ని ఎవడు చూస్తాడో, ఎవడు తల మీద పెట్టుకుంటాడో వాడు మహాధన్యుడు. అది ఒక్క ధ్యానమునందు మాత్రమే గోచరం. వెంకటేశ్వర దర్శనము ఎంత గొప్పది, దాని గురించి ఒక్క మాటలో నేను పూర్తి చేయడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. కృతయుగంలో 10 సంవత్సర కాలములు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని త్రేతాయుగంలో 7 నెలలు చేస్తే చాలు. అంటే అప్పటికి భగవంతుని మీద దృష్టి పెట్టగలిగిన శక్తి క్షీణించిపోతుంది త్రేతాయుగానికి. నేను 10 సంవత్సరములు కృతయుగంలో చేసిన పుణ్యం త్రేతాయుగంలో 7 నెలలకు వస్తుంది. త్రేతాయుగంలో 7 నెలలకి వచ్చినటువంటి పుణ్యం ద్వాపర యుగంలో 15 రోజులు చేసినటువంటి పుణ్యం కృతయుగంలో 10 ఏళ్ళు చేసిన పుణ్యానికి సమానమవుతుంది. అంటే అంత తగ్గిపోతుంది భగవంతుడి మీద దృష్టి పెట్టగలిగిన శక్తి. కలియుగంలో ఒక్కరోజు పుణ్యం కానీ చెయ్యగలిగితే కృతయుగంలో 10 సంవత్సరముల పుణ్యంతో సమానమవుతుంది. కలియుగంలో ఎవరైనా ఆనంద నిలయంలో నిలబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని లిప్తకాలం చేస్తే, అంటే కనురెప్ప పడి పైకెత్తే లోపల ఒకసారి అలా వెంకటేశ్వరుణ్ణి చూస్తే, కృతయుగంలో 10 సంవత్సరములలో వచ్చే పుణ్యాన్ని కోటి పెట్టి గుణిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం లిప్తకాల దర్శనం చేత వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.